ఇదొచ్చేసి దివాళీ రోజు మా స్ట్రీట్‌లో అయితే అందరూ స్టార్ట్ చేశారు. మొత్తం క్రాకర్స్ అంతా కాల్చడం. మా పిల్లలైతే ఇంకా స్టార్ట్ చేయలేదు. మొత్తం తెచ్చుకునేదానికి వెళ్లారు. అందరూ ఒకే చోట గ్యాదర్ అయ్యి, సరే క్రాకర్స్ కాల్చుకుందాం అని చెప్పి వెళ్లారు వాళ్ళ బాబాయ్‌తో తెచ్చుకుందామని. ఇంకా స్టార్ట్ చేశారు. నేనైతే చిచ్చుబుడ్డి కాల్చాను. చిన్నప్పుడైతే ఇంట్రెస్టింగ్‌గా ఉండేది. అంటే క్రాకర్స్ దివాళీ రోజు కాలవడం బావుండేది. సో, ఇప్పుడంతా ఆ ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. సో, పిల్లలైతే స్టార్ట్ చేశారు. మా పాపనైతే ఫస్ట్ టైమ్ ఇట్లా క్రాకర్స్ కాల్చడం, తీసుకెళ్ళడం వాళ్ళ డ్యాడీ దగ్గరికెళ్ళి, సో, చిన్న చిన్న చిచ్చుబుడ్లని, భూచక్రాలని కాలుస్తున్నారు. సో, మా పిల్లలైతే పెద్దోళ్ళు కాదు. మా లాస్ట్ అక్క కొడుకైతే మొత్తం అయిపోయిన తర్వాత క్రాకర్స్ అన్నీ ఒక చోట ఇవి పేపర్స్ అవన్నీ పెట్టి లాస్ట్‌లో ఏం చేశాడంటే కా కాలని ఆటం బాంబు తీసుకొనెళ్ళి వాటిలో వేసాడా, అది ఒక్కసారిగా తెలియకుండానే పేలింది. సో, నేనైతే లాస్ట్‌లో ఫోటో అటాచ్ చేస్తాను చూడండి వాడి ఫేస్ ఎలా అయిందో. సో, పిల్లలైతే చాలా జాగ్రత్తగా కాల్చాలి. అండ్ ఒక్కొక్కసారి ఇప్పుడు ఈ దివాళీకైతే ఒక్క క్రాకర్ కూడా సరిగ్గా పేలలేదు. అండ్ తెలియకుండానే ఒక్కసారిగా పేలుతున్నాయి. సో, జాగ్రత్తగా కాల్చుకోవాలి మనము. సో, ఈ దివాళీకైతే మొత్తం ఫుల్ వానుంది. అండ్ సరిగ్గా అసలు పేలలేదు. చాలా వరకు అన్నీ ఇదైపోయాయి. సో, ఏవో కొన్ని పేలాయి. అవి కూడా తెలియకుండానే ఒక్కసారిగా పేలుతున్నాయి. సో, మనం చూసి జాగ్రత్తగా కాల్చుకోవాలి దివాళీ రోజు. అండ్ మా పాప అయితే సూపర్‌గా ఎంజాయ్ చేసింది. వాళ్ళ డ్యాడీ దగ్గరుండి కాల్చనిచ్చారు. చూడండి ఆ పిల్ల ఎక్సైట్‌మెంట్. సో, తనైతే ఫస్ట్ టైమ్ ఇట్లా చూడడం. నేనైతే ఆహ్, లాస్ట్ 2 దివాళీస్ అయితే ఇంట్లోనే పెట్టేశాను. అంటే ఆ స్మోక్ అని కెమికల్స్ మొత్తం పోకుండా. సో, అందుకు పాపనైతే ఇప్పుడే తీసుకురావడం మొత్తం ఒకసారి ఎంజాయ్ చేసేద్దని జెప్పి. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆమె పెద్ద కడ్డీ తీసుకొని కాలుస్తుంది చూడండి. పాము బిళ్ళలంట. అందరిని బెదిరిస్తుందది. అవి కాల్చిన తర్వాత కాలుస్తా అని చెప్పి. సో, ఇలాగా మా దీవాళి అయితే ఫన్నీగా కొంచెం బాబుకి అట్లాగా ఇట్లాగా ఎండ్ అయిందండి. దట్స్ ద వ్లాగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.